ధన్యవాదాలు సతీష్. డాన్సర్స్ అసోసియేషన్ తీరుపై తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫెడరేషన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్న డాన్సర్స్ అసోసియేషన్కు పూర్తిగా సహాయ నిరాకరణ చేస్తున్నట్లు ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ప్రకటించారు. 23 శాఖల అధ్యక్ష కార్యదర్శులతో వెంకటగిరిలోని ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత జానీ మాస్టర్ వ్యవహారంపై ఫెడరేషన్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జానీ మాస్టర్పై విధించిన సస్పెన్షన్ వేటు కొనసాగుతుందని, ఫెడరేషన్ సంక్షేమ నిధికి జానీ అందించిన 3.5 లక్షల రూపాయలను ఆయనకు తిరిగి పంపించనున్నట్లు వల్లభనేని అనిల్ వెల్లడించారు. ఫెడరేషన్ నిర్ణయాలకు కట్టుబడి పనిచేసే డాన్సర్స్ అసోసియేషన్లోని సభ్యులకు వ్యక్తిగతంగా అండగా నిలుస్తామని అనిల్ ప్రకటించారు. ఎవరైతే ఫెడరేషన్ నిర్ణయాలను కానీ ఛాంబర్ నిర్ణయాలను కానీ వ్యతిరేకిస్తూ పరిపాలన చేస్తాం, మేము చెప్పిందే శాసనం అని ముందుకెళ్తున్నారో అటువంటి కార్యవర్గానికి ఫెడరేషన్ పూర్తిగా సహకరించకూడదని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. అలా జానీ మాస్టర్ కానీ ఆ కార్యవర్గంలో ఉన్న అధ్యక్షులకు కానీ మిగతా సభ్యులకు కానీ ఫెడరేషన్ సహాయ నిరాకరణ చేస్తుంది. టోటల్గా ఇక ఆ యూనియన్ వాళ్ళకి పూర్తిగా ఇక ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ఫెడరేషన్ సహాయ నిరాకరణ చేస్తుంది టోటల్గా. ఎందుకంటే ఒక పక్క నిర్మాతలకి మళ్ళీ షూటింగ్లో మళ్ళీ ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో సభ్యులతో పనిచేసుకోవాలని చెప్పేసి వారికి కూడా మేము చెప్పుకోవడం జరుగుతుంది. అటువంటి కార్యవర్గం తీసుకునే ఏ నిర్ణయాలకు కూడా ఫెడరేషన్ ఎటువంటి బాధ్యత వహించదు. వారికి ఎటువంటి సపోర్టు మా ఫెడరేషన్ నుంచి ఉండదని, ఒకవేళ షూటింగ్ విషయాల్లో ఏమైనా సమస్యలు తలెత్తినా కానీ ప్రొడ్యూసర్కి 23 సంఘాలు కూడా వారికి నిర్మాతకు అండగా ఉంటాం తప్ప ఆ డాన్సర్స్ యొక్క యూనియన్ కార్యవర్గానికి మేము అండగా ఉండవని ఈ సభాముఖంగా తెలియజేస్తాం.